హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కౌశలం ఎగ్జామ్ ఈరోజు ఎలా అటెండ్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎగ్జామ్ 11కి షెడ్యూల్ అయింది. నేను 10:30 కల్లా సచివాలయం దగ్గరికి వెళ్ళాను. నా పర్సనల్ ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళాను. ఆ తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేసి నా క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యాను. అసెస్మెంట్ ట్యాబ్ దగ్గరికి వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఆ 2 వాటికి మనకు స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ 2 వాటిలో మనం ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఎనేబుల్ కెమెరా, ఎనేబుల్ లొకేషన్, ఎనేబుల్ మైక్ అని అడుగుతుంది. పర్మిషన్స్ మనం గ్రాంట్ చేయాలి. పర్మిషన్స్ మనం గ్రాంట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మనకు స్టార్ట్ అసెస్మెంట్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ విండోకి అది షిఫ్ట్ అవుద్ది. ఎగ్జామ్ విండోలో రైట్ సైడ్ మనకు ఎగ్జామ్ ఎంత టైంలో కంప్లీట్ అవ్వాలి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనం ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నాం, ఎవ్రీ డీటెయిల్ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది. 1 by 1 క్వశ్చన్స్ మనం అటెండ్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళి ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. డ్యూరింగ్ హోల్ ఎగ్జామ్ మన క్యామ్, మైక్ మొత్తం ఎనేబుల్లో ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఓన్లీ క్వశ్చన్ చూస్తూ ఎగ్జామ్ అటెండ్ చేయాలి. వన్స్ మనం ఒక సెక్షన్ కంప్లీట్ అయిన వెంటనే సబ్మిట్ అసెస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడే మీకు ఆ సెక్షన్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అక్కడే డిస్ప్లే అవుద్ది. అలానే మనం ఒక సెక్షన్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఇంకో సెక్షన్ కంప్లీట్ చేయాలి. సో అక్కడ స్టార్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది. మనం అది క్లిక్ చేయగానే మన ఎనేబుల్ లొకేషన్, ఎనేబుల్ కెమెరా, ఎనేబుల్ మైక్ అని అడుగుతుంది. ఆ పర్మిషన్స్ కూడా మనం గ్రాంట్ చేయాలి. పర్మిషన్ గ్రాంట్ చేసిన వెంటనే రైట్ సైడ్ మనకు స్టార్ట్ అసెస్మెంట్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయని ఎగ్జామ్ విండోకి షిఫ్ట్ అవుతుంది. ఎలా అయితే మనం ప్రీవియస్ సెక్షన్ అటెండ్ చేసామో సేమ్ అలానే సెకండ్ సెక్షన్ కూడా అటెండ్ చేయాలి. సెకండ్ సెక్షన్ కూడా మనం కంప్లీట్ చేసిన వెంటనే అక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ చేయగానే మనకు మార్క్స్ డిస్ప్లే అవుద్ది. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, ఓవరాల్ ఎన్ని క్వశ్చన్స్ మనకు కరెక్ట్ అయ్యాయి అనేసి ఓవరాల్ అక్కడ డిస్ప్లే అవుద్ది. మీకు వీడియోలో చూస్తుంది శాంపుల్ క్వశ్చన్స్. మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టు మన స్కోర్ పర్సంటేజ్ అప్పుడే మనకు డిస్ప్లే అవుద్ది. నేనైతే ఎగ్జామ్ చాలా బాగా రాశాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.